అనిల్ రావిపూడి సక్సెస్ అవ్వడానికి 3 పదాలైనా అది అందుకోవాలంటే దాని వెనుక ఎంతో కఠిన శ్రమ, పట్టుదల, కృషి ఉండాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వారికైతే ఇవన్నీ కూసింత ఎక్కువే ఉండాలి. ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారనేది చెప్పడం చాలా కష్టం. ఒక 10 సినిమాలు తీస్తే అందులో 2, 3 హిట్ అవ్వడం గగనం అనుకున్న ఈ రోజుల్లో అనిల్ రావిపూడి పరాజయాన్ని అందుకోలేదంటే నమ్ముతారా? 10 ఏళ్ళు 8 సినిమాలు, 8 హిట్ సినిమాలే. ఇలాంటి ట్రాక్ రికార్డ్ అందుకున్న డైరెక్టర్స్‌లో అనిల్ రావిపూడి ఒకరు. అలా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా 'పటాస్'. నందమూరి కళ్యాణ్ రామ్‌కి కెరీర్ బెస్ట్ మూవీ అంటే 'పటాస్' అనే చెప్పవచ్చు. అప్పటి వరకు ఫ్లాప్స్‌తో కొట్టుమిట్టాడుతున్న నందమూరి హీరోకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని అందించి మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్స్‌తో ఉన్నవారికి హిట్లు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు అనిల్ రావిపూడి. 'సుప్రీం', 'రాజా ది గ్రేట్', F2, 'సరిలేరు నీకెవ్వరు', F3, 'భగవంత్ కేసరి', 'సంక్రాంతికొస్తున్నాం' ఇలా 10 ఏళ్లలో 8 సినిమాలు, 8 బ్లాక్ బస్టర్స్. నేటికి అనిల్ రావిపూడి ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లవుతుంది. ఇప్పటి వరకు పరాజయం ఎరగని దర్శకుల లిస్టులో రాజమౌళి తర్వాత అనిల్ పేరునే వినిపిస్తుంది. సినిమాల విషయం పక్కన పెడితే నే జీవితంలో కూడా అనిల్ హీరోనే. మంచి కుటుంబం, అందమైన భార్య. ఆయన లవ్ స్టోరీ కూడా సినిమా కథను తీసిపోదు. ఇంకా చెప్పాలంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణ స్మాల్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూలో అనిల్ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. నా భార్య పేరు భార్గవి. మాది లవ్ మ్యారేజ్. మా ప్రేమ కథ గురించి చెప్పాలంటే కాలేజ్ చదివే రోజుల్లో మా బ్యాచ్ మొత్తం 4 అమ్మాయిల బ్యాచ్ వెనకపడే వాళ్ళం. ఆ నలుగురిలో నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఆమెకు పెళ్లి అవడంతో నేను డీలా పడిపోయాను. అయితే ఆమె పక్కన ఉన్న మరో ఫ్రెండ్నే భార్గవి. ఆమెనే పెళ్లి చేసుకున్నాను. సో భార్య ఫ్రెండ్కి సైట్ కొడితే భార్య పడిందని చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే మొదట ఆ 4 అమ్మాయిల్లో ఒక అమ్మాయితో అనిల్ ప్రేమలో ఉన్నాడట. కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయి అనిల్ని మోసం చేసి వెళ్ళిపోయిందట. అప్పుడే భార్గవి అనిల్ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటా అని అడిగిందట. దీంతో ఇరు వర్గాల కుటుంబాలను ఒప్పించి అనిల్ భార్గవిని పెళ్లి చేసుకున్నాడట. ఇప్పటికీ రోజు తన భార్య అనిల్ ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసి గొడవ పడుతుందని చెప్పుకొచ్చాడు. ఈ జంటకు 2 పిల్లలు. ఇలా అనిల్ లవ్ స్టోరీతో పెళ్లి ముగిసింది. మరి ఈ పరాజయం ఎరగని దర్శకుడు ముందు ముందు ఎలాంటి సినిమాలు తీసి మెప్పిస్తాడో చూడాలి మరి.